అండి. గుత్తి వంకాయ పులుసు ఎలా చేయాలో తెలుసుకుందాం అండి. ప్లేట్‌లో కొంచెం కొబ్బరి కట్ చేసి పక్కనుంచుకోవాలి. తెల్లగడ్డ పొట్టు తీసి ఉంచుకోవాలి. జీలకర్ర, చింతపండు, ఎండుమిరపకాయలు పక్కనుంచుకోవాలి. ఆనియన్, టమాటా కట్ చేసి ఉంచుకోవాలి. వంకాయలు వాష్ చేసి 4గా కట్ చేసి పెట్టుకోవాలి. శనగగింజలు వేయించి పెట్టుకోవాలి. ఒక మిక్సీ జార్ తీసుకొని ఎండుమిరపకాయలు, జీలకర్ర, చింతపండు, కొబ్బర, తెల్లగడ్డ, ఉప్పు, పసుపు, అలాగే కొద్దిగా ధనియాల పొడి, అందులోనే కొద్దిగా టమాటా, ఆనియన్ వేసి అందులోనే శనగగింజలు వేసి వాటర్ లేకుండా గ్రైండ్ చేసుకోండి. గట్టిగా ఉంటే కొద్దిగా వాటర్ వేసుకోండి. తర్వాత ఆ మిశ్రమాన్ని మొత్తం వంకాయలోకి ఆ మసాలా పెట్టి ఇలా స్టఫ్ చేసుకొని పక్కన ఉంచుకోవాలి. తర్వాత ఒక స్టవ్ మీద కుక్కర్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయ్యాక ఆవాలు, జీలకర్ర, కరివేపాకు, తెల్లగడ్డ, ఆనియన్, టమాటా అన్నీ వేసి బాగా మగ్గనియాలి. మగ్గేటప్పుడే పసుపు, ఉప్పు కూడా వేసుకోవాలి. అది వేగాక కొద్దిగా ఇంగువ వేసుకొని ఆ వంకాయలు పెట్టిన మిశ్రమాన్ని అంతా అందులో వేసి బాగా వేయించుకోవాలి. ఒక 2 మినిట్స్ వేగాక మిగతా మొత్తం వేసి బాగా కలుపుకోవాలి. కలిపిన తర్వాత కొద్దిగా వాటర్ పోసుకొని కుక్కర్ విజిల్ పెట్టాలి. 2 విజిల్స్ పెడితే ఇలా రెడీ అవుతుందండి. ఎంతో రుచికరమైన గుత్తి వంకాయ పులుసు రెడీ అండి.